తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దసరా సెలవులు కావడంతో పిల్లలతో కలిసి కొండకు వస్తున్న సంఖ్య పెరుగుతుంది. ప్రస్తుతం క్యూ లైన్ల నుండి కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. సర్వదర్శనం టోకెన్లు లేకుండా క్యూ లైన్లోకి వెళ్లి కంపార్ట్మెంట్లో వెయిట్ చేస్తున్న వారికి స్వామివారిని దర్శించుకునేందుకు 18 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. కొత్తగా క్యూ లైన్లలోకి వెళ్లే వారికి 20 నుంచి 24 గంటల సమయం పడుతుందని పేర్కొంది. సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 4 నుంచి 6 గంటల్లో 300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 3 నుంచి 4 గంటల సమయం పడుతుందని వెల్లడించింది. ఆదివారం స్వామివారిని 79,496 మంది భక్తులు దర్శించుకోగా 29,591 మంది భక్తులు తలనీలాలు మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం 3.79 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. మరోవైపు తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం సాయంత్రం స్వామివారి మోహిని అవతారంలో సర్వ అలంకార భూషితుడై గరుడ వాహనంపై తిరుమాడ వీధిలో ఊరేగగా 2 లక్షలకు పైగా భక్తులు ఆయన్ను కన్నులారా దర్శించుకున్నారు. అడుగడుగునా హారతులద్దగా గోవిందనామ స్మరణతో తిరుమల గిరులు మారుమ్రోగాయి.